తెలుగు లోగిలిలో సంక్రాంతి శోభ ప్రారంభమైందంటే హరిదాసుల సందడి వస్తేనే ఉంటుంది. అయితే కాలక్రమేణా హరిదాసులు అంటే కాళ్ళకి గజ్జలు కట్టుకుని గ్రామీణ ప్రాంతాలు పట్టణాలు అనేవి తేడా లేకుండా అధిక సంఖ్యలో ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో హరిదాసులు సందడి చేసేవారు. అయితే కాలక్రమేణా ఈ పాదరక్షకులు లేకుండా తిరిగే హరిదాసులు ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న పరిస్థితి మాత్రం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్షయ పాత్ర అని ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. ఈ అక్షయ పాత్ర సాక్షాత్తు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి పాత్రమైనది చెప్పుకోవచ్చు. ఈ శిఖరంపై అంటే తలపై పెట్టుకుని ఈ అక్షయ పాత్రతో ప్రతి ఇంట కూడా వెళ్తూ ఉంటారు హరిదాసులు. ఒక్క మాటలో ఈ ఎందుకు ఇలా ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఉన్నారు ఏంటి? అదే రాను రోజుల్లోనే క్వాలిటీ బిల్లు కానీ ఇది కానీ కావాల్సిన కానీ చెప్పని చాలా ఇబ్బంది అవుతుంది సార్. దాంతో గురువుగారు ఏం చేశారంటే ప్రతి వారికి బళ్ళు ఇచ్చారు. ఈ బళ్ళు 100 గ్రామాలు మన తిరగమని చెప్పారు. అది ఈ నెల అంతా మనం ఈ హరినామ సంకేతం చేసుకొని తిరుగుతున్నాం. అంటే మిగతా సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మిగతా సమయంలోనే మేము ఇంటికాడ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకుంటాం, పొలాలు చేసుకుంటాం. ఈ నెల మొత్తమే తిరుగుతాం, హరినామ సంకేతం చేస్తామంటారు. అంటే ఈ మాసం రోజులు ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంటా ఉంది? గతానికి ఇప్పటికి ఎంత తేడా ఉందా? ఇప్పుడు కంటే కొద్దిగా పర్వాలేదు స్వామి. మనం వస్తుంటే మన స్వాములు మాత్రం అందరూ మనం బాగానే చేస్తున్నారు. అంటే నడిచి వెళ్ళే హరిదాసులు ఇంకా లేనట్టేనా మనకి? నెక్స్ట్ అంటే హరిదాసులు అంటే మరి ఇంకా తిరిగి రాను గ్రామాల అభివృద్ధి పెరిగిపోతున్నాయి. తిరగడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చి దారిలో గాజుబెంగ కానీ కుక్కలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండి గురువు గారు ఇలా చెప్పారు మాట వాళ్ళందరికీ. అంటే నడిచి వెళ్ళడానికి బండికి తేడా అయినా అనిపిస్తా ఉందా? ఈ బండికి నడిచి తేడా అంటే మరి కొద్దిగా మాటలుగా తొందరగా ఆగండి ఆగండి అని అంటున్నారు. నాకే కొద్దిగా ఇబ్బందిగా కలుగుతుంది. నడిచి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఆగమైన మాట అనేది కాదు. నడుచుకుంటా వెళ్ళిపోతే వెనక మా ముందు వచ్చి వేరేసుకోవాలి. అది అప్పటికి ఇప్పుడు చిన్న ఇదిగా ఉందన్నమాట. హరిదాస్ మీ ప్రాంతానికి వచ్చారు, ఏమనిపిస్తా ఉంది? ఎలా ఆదరిస్తా ఉన్నారు? సంతోషంగా ఉందండి. ఎప్పుడు అలా నడుచుకుంటూ వచ్చేవారు, ఇప్పుడు బండి మీద వస్తున్నారండి. అప్పుడు వేయడానికి అయ్యేది కదండి, ఈ రోజు వేయడానికి అవుతుంది. ఆగుతున్నారండి. నిజమైన సంక్రాంతి సభ హరిదాసులతోనే వస్తుందంటారా? అవునండి, గంగిరెద్దులు హరిదాస్ గారే బాగా సందడిగా ఉంటారు. మరి తూర్పుగోదావరి జిల్లా అంటేనే సంక్రాంతి. మరి సంక్రాంతికి హరిదాసులతో ప్రారంభమైందా? ఎలా చేసుకుంటున్నారు సంక్రాంతి పండుగ? చాలా బాగా చేసుకుంటున్నాం, చాలా సంతోషంగా. హరిదాసు నామస్మరణ అంటే గ్రామాల్లో పురవీధుల్లో తిరుగుతూ చెబితే ఆధ్యాత్మికమైన ఆ ఘోష చెవుని పడినందుకు మనుషుల్లో ఎంతో సంతోషం. గాలి ధూళి ఏమన్నుంటే ఈ పురవీధుల్లో తిరిగినంతగా మటుమమైపోతాయి. మరి హరిదాసు యొక్క నామస్మరణ అంటే ఎంతో గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ ఎక్కడైనా సరే మానవ మనుగడకి అది అవసరం ఉంది. మరి వాళ్ళకి ఏదో కాస్త ఏదో కొంచెం ఇబ్బందులని ఏదో విధంగా నామస్మరణ వినిపిస్తూ తిరుగుతూ ఉన్నారు. దానికి యొక్క ఫలితానికి కాదు, మేము కాస్త పెరిగాయి కదా, ఏరియా పెరిగింది కదా, కాస్త కష్టతరం అవుతుందని వాళ్ళు ఆ విధంగా గురు ఆజ్ఞ ప్రకారంగా తిరుగుతున్నాం అంటున్నారు. అది కూడా మనం మంచిగానే చూస్తేనే మంచిదని నా అభిప్రాయంతో చెప్తున్నాను. ప్రధానంగా సంక్రాంతి శోభకు సంబంధించి హరిదాసులు హైటెక్ హరిదాసులుగా మారిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాలక్రమేణా ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, లేదంటే వాళ్ళు నడిచే దారిలో గాజు పెంకులు ఊసలు లాంటివి కాళ్ళకి గుచ్చుకుని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై అంటే తలపై ఉండాల్సిన అక్షయ పాత్ర ద్విచక్ర వాహనానికి పరిమితం చేశారు. పాటలు అంటే చక్కని హరినామ సంకీర్తనలు వారి నోటితో పాడేవారు. ఇప్పుడు సౌండ్ బాక్సులకు పరిమితమైన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా గురువుల ఆజ్ఞ ప్రకారం ఈ విధంగా ముందుకు వెళ్తున్నామని హరిదాసులు అయితే మాత్రం చెబుతున్నారు. ఏదైనా సంస్కృతి సాంప్రదాయంలో ఒకటైన హరిదాసులు కాలక్రమేణా అంటే తదుపరి వంశం ఆ పిల్లలు ఒప్పుకుంటే వస్తారు తప్ప ఇవి కూడా కనుమరుగే అవకాశం ఉందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది.